ఏమిటి గోవిందరాజు, బిఏ పాస్ నీ వాళ్ళకం చూస్తుంటే ఫెయిల్ అయినట్టుంటా. ఏం లేదురా, ఫ్యాషన్ షోకి వెళ్ళొచ్చాను అంతే. అరే నిన్ను చూస్తే అలా లేదురా, గజ్జి పట్టిన పిచ్చి కుక్క కరిచిన వాళ్ళ ఉన్నాం. అది కాదురా, అక్కడికి వెళ్ళగానే అమ్మాయిలు మీద పడి ఒకటే రచ్చ రచ్చ చేశారా. డిగ్గు డిగ్గు డిగు 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 డిగు. నువ్వు ఎంత మిక వేసుకుంటే మాత్రం వెన్నెల కిషోర్ మహేష్ బాబు లేడుగా. అరే సాయిబాబా వేషం వేస్తే నాగార్జున కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల్సిందేరా, అది విధి రాత. ఏరా నువ్వు వేసింది సాయిబాబా వేషం కాదు, రోమియో వేషం. అయినా రే ఇంతకు ముందు అమ్మాయి కోసం వెళ్ళావు కదరా, ఏమైందిరా? మైండ్ బ్లోయింగ్ రా. ఆ అమ్మాయిని చూడగానే నాకు టాప్ ఫ్లోర్ లో గంట మోగింది, ఫస్ట్ ఫ్లోర్ లో దడ మొదలైందిరా. అవునరా, నాకు కూడా ఈ మధ్య అమ్మాయిలను చూడగానే లోపల నుంచి నీ కూడా నీది. రేపు మాత్రం ఖచ్చితంగా ఒక్క అమ్మాయికైనా ఐ లవ్ చెప్పి తీరుతాను, చూస్తున్నా. కమ్యా పాపం, వీడికి హైదరాబాద్ అమ్మాయిల గురించి తెలియదనుకుంటా. అరే ఈ రోజుతో అయిపోలేదురా. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసల పండుగ. ఏది మామ స్ట్రెస్ ఫీల్ అవుతావా? లేదురా. మరి టెన్షనా? మరి డిప్రెషనా? అబ్బో అరే నేను మన ఊర్లో ఆడాలు కొట్టే ఫీల్ అవ్వలే, ఈ క్షణం ఫీల్ అవుతున్నా. ఒక మొగోడిపై ఉండి సాటి మొగాన్ని కొడతావా? నోరు ముయ్యకపోతే చంపేస్తాను. ఇంతకేంట్రా పెద్ద సైకాలజిస్ట్ రేంజ్ లో డైలాగ్ చెప్తున్నావు? స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్. ఓ అదా, దాని అర్థం ఏంట్రా? స్ట్రెస్ మీన్స్ ఎద్దవ లాంగ్వేజ్ ఉపయోగించు, మన భీమవరం భాషలో చెప్పు. ఏం లేదు మామ, పెళ్ళాన్ని కడుపు రావడం స్ట్రెస్, గర్ల్ ఫ్రెండ్ కడుపు రావడం టెన్షన్. మరి డిప్రెషన్? వీళ్ళిద్దరికి కడుపు రాకపోవడం. ఆ అమ్మాయి కావాలా నేను కావాలా? ఇద్దరు కావాలి. ఆశ దోశ అప్పడం వడ, అవ్వ కావాలా అనుష్క కావాలంటే కుదరదు. ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరిని కోలుకోవాలి. అయినా మామ నేను ఒక్కసారి కొట్టించినందుకు అమ్మాయి ఎంబడి పడ్డావు, ఆ అమ్మాయి రోజు కొట్టిస్తాను కానీ అమ్మాయిని వదిలేవే. చచ్చా, ఇందులో లక్కీ తప్పేం లేదురా. ఆమె మరీ అందంగా ఉన్నందుకేమో ఆమె మాటలన్నీ నాకు సాంసం వినిపిస్తాయి, అందుకే తప్పులు చేస్తుంటా. నిజమేరా మామ, చాలా మంది ఆడపిల్లలు చిక్కిపోయిన నక్కలాగా బెరిసిన తొక్కల్లాగా ఉంటారు, కానీ అమ్మాయి గుండ్రంగా సొట్ట బుక్కులతో చాలా అందంగా ఉందిరా. రేయ్ తప్పురా అలా నాకు. కొంపదీసి అమ్మాయిని ప్రేమిస్తావా? లక్కీ ఆకాశంలో చందమామ లాంటిదిరా, నేనేమో సముద్రంలో కెరటం లాంటి. ఎంత ఎగిరినా ఆమెను అందుకోలేనురా. ఆకాశం, సముద్రం, కెరటం అంటే నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని లవ్ చేస్తున్నావు. నిజంగానా? ఎస్ నిజంగా. నేను నీకు దేవుడురా, ఆ దేవుడికి ఇచ్చినట్టు నాకు కూడా ఫలం, పుష్పం, తోయం ఇచ్చినావు అనుకో, నీకు ఉచిత సలహాలు ఇస్తా నేను. ఫలము, పుష్పము, తోయం అంటే ఏంట్రా? ఫలం అంటే చికెన్, పుష్పం అంటే మల్లెపూలు, తోయం అంటే నీదే కదరా. ఒక్క నిమిషం, ఈడేంటి ఈ టైంలో? హలో హలో, ఏరా ఎక్కడ ఉన్నారా? నేను లోకల్ కాల్ మాట్లాడుతున్నారా? ఏరా రాత్రి దాకా దిగలేదా? లోకల్ కాల్ మాట్లాడుతున్నా వింటరా? అరే నువ్వు చాలా నేర్చుకోవాలి అబ్బాయి. లోకల్ కాల్ అంటే ముద్దు పెట్టుకోవడం, ఎస్టీడీ అనుకో హక్ చేసుకోవడం, ఐఎస్టీ అనుకో సెన్సార్ కట్టం. సిగ్గుందారా నీకు? నన్ను ఇక్కడ రోడ్ల పాలు చేసి అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నావు. రోడ్ల పాల? ఏం రోడ్ల పాల? ఎవరా? పాలు పెరుగు తర్వాత కానీ ఇక్కడ అమ్మాయిలు చూడడానికి వచ్చాను. ఎందుకురా? చిల్లి గారె తినడానికి. నువ్వు నోరు మూసుకుని వచ్చాయి. మామ ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, లోకల్ కాల్ ఫినిష్ చేస్తా మామా, నీ మ్యాటర్ ఫినిష్ చేస్తా. ఉంటా వచ్చే, ఇప్పటికే ఆలస్యమైంది. అందమైన ప్రేమ రాని చెయ్యి తాకితే సత్తురేకు కూడా స్వర్ణమే. ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారా? ఇంత అందమైన అమ్మాయిల చేతులు చచ్చిపోయినా పర్వాలేదురా. యారా గోవిందు, రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవునరా, మహేష్ బాబు రేంజ్కి వెళ్ళిపోయాను రా. అదే మాట అమ్మాయి చెవిలో చెప్పే, అక్కడ నుంచి తోసి చంపేస్తుంది.
ఏంట్రా మలయాళం సినిమాలకు అడ్డదిడ్డంగా మాడుతున్నావు? అడ్డదిడ్డంగా మాట్లాడింది నువ్వా నేనా? ఇలా హుస్సేన్ సాగర్ లో బుద్ధుల్లా ఎంతసేపు నిలబడ్డ అమ్మాయిలు పడర్రా, దానికో ప్లాన్ ఉంది. సర్వే జన సుఖినో భవంతు అంటే జనాలు ఎలా సుఖంగా ఉండాలో సర్వే చేసి తెలుసుకున్నా. నువ్వు వెళ్ళి అక్కడ రోబో స్టైల్లో స్టైల్ గా నిలబడు, నీకు అందమైన డ్రీమ్ గర్ల్ పంపిస్తా. రోబో ఒరే రమేష్, యారా గోవిందు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. షటప్! నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. నా కోసం అమ్మాయిల గురించి వస్తే నీ కోసం అమ్మాయిలను సెడి చేసే పరిస్థితి వచ్చింది. అయ్యో! హలో మైటేసింగ్ ఆడపిల్లలారా, కన్న పిల్లలారా, మీ మనసులోని కోరికల్ని బాధల్ని పంచుకోవాలనుకుంటే ఈ రోబోతో జాతకం చెప్పించుకోండి. ఈ రోబో సినిమాలో ఐశ్వర్యకు జాతకం చెప్పింది. వెంటనే గులాబ్ జామ్ లాంటి ఐశ్వర్యకు రసగుల్లా పుట్టింది. రండి రండి, ఈ మైకు దగ్గరికి రండి, జాతకం చెబుతుంది. రామ్మ. 6 అడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్ చూడు, పెళ్లికి సై సై అంట గోవిందా. 6 అడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్ చూడు, పెళ్లికి సై సై అంట గోవిందా. గోవిందా రారా గోవిందా, గోవిందా గోవిందా రారా గోవిందా, గోవిందా. నువ్వు రామ్మా. నీకేం చెప్పిందే? అదిగో అక్కడున్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సినవి కొనిస్తాడు అంటుంది. నాకు అదే చెప్పింది. వర్కౌట్ అవుతుంది రోయ్. ఈ ఐడియా ఎవరిది? కర్త కర్మ క్రియ అన్ని నేను. అమ్మ గోవిందు జంప్ రో. స్టార్ట్ చేయరా, స్టార్ట్ చేయి. వచ్చేస్తున్నా తొందరగా వెళ్ళిపోదాం. స్టార్ట్ చేయరా. అమ్మయ్యా, థ్యాంక్స్ రా గోవిందు, నీ స్కూటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసి వస్తారు. ఒరే రమేష్, నా చేతిలో చచ్చవరా. ఎంతరా? ఏంట్రా టైంలో ఫోన్ చేసావు? ఏంటి సంగతి? నీకు ఒక గొప్ప విషయం చెప్పాలరా. ఎరా రాత్రంతా జూమ్తారి జమానా? జూప్తరి జమానా కాదురా, జమానా దివానా. నాకు తెలుసురా, నువ్వు కమిడియన్ ముసుగులో ఉన్న హీరోవి. ఇప్పుడు నువ్వు అన్ని కెమెరా యాంగిల్స్ లో కథ చెప్పాలి. కమాన్ టెల్ మీ, చెప్పు. అన్ని యాంగిల్స్ లో కావాలా? టైటిల్స్ నుంచి వరకు మొత్తం చెప్పాలరా. అయితే రాత్రికి మందేస్తూ మాట్లాడుకుందామా? మందేయడానికి రాత్రి పగలండి, తొందరగా వచ్చా. నువ్వు ఫుల్ సెటప్ చేసి పెట్టు, నేను ఫుల్ తీసుకొని వస్తాను. ఓకేనా? ఈ ప్రపంచంలో మందేయడానికి నాకు తెలిసిన టైమింగ్ ఎవరికి తెలియదు. అరే నీకోసం నా 2 కళ్ళతో ఎదురు చూస్తున్నా. ఎండలోనే పెట్టేసావరా మందు సెటప్? అరే ఏసీలో ఎవడైనా తాగుతారు రైతవ నా కొడుకు, అదే ఎండలో తాగేవనుకో దిమ్మ తిరిగిపోద్ది. సరే గాని ఎంతవరకు వచ్చింది రత్తే నిర్వేదం? చెప్తాను ఉండరా. ముందు మందు, తర్వాత సోళ్ళు. వాటర్ లేకుండా మంచి జోరు మీద ఉన్నా. ఇంకొకటి ఏంటిది? ఏంట్రా? ఏరా, నా లైఫ్ స్క్రీన్ పే రాసేసి డైరెక్షన్ చేసేసి మా మామయ్యకి ప్రీమియర్ షో చూపిస్తావా? పైగా శోభనం సీటు సీట్ చెప్పంటావా? నాకే పుణ్యం తెలియదురా, నీ కథకు మాట్లాడు రాసిండో దర్శకత్వం ఎవరు చేసిండో తెలియదు. అరే కామెడీ వేషాలు వేసుకున్న ఫేస్ రా, బీరు కప్పు తెచ్చి వడ్డీ కట్టే బార్లా కొడుతుంటే కొడతావా? ఏం తెలియకుండానే మా మామయ్యకి నా శోభనం గురించి రీల్ టు రీల్ సీన్ చెప్పేస్తా. మందు లేదో బాగనరా, అలాంటిది ముఖేష్ చూసి లాంటి ముష్టి విలన్ కొట్టాను, నన్ను కొడతావా? కొట్టాలా చంపాలా? అరే నీకు ఓవర్ అయితురా. అవ్వాలనే కదా తాగింది. ఇప్పుడు చూడు, సరాసరి వైకుంఠం వెళ్తా. వైకుంఠమా? ఎందుకు చెప్తారా? నా బతికిలా చేసినందుకు ఆ పాల సముద్రంలో పెరుగు కలిపి నా పగ తీర్చుకుంటా. అర్థమైందా? పాల సముద్రమా? శోభనం అంటే వినర్రా? ఇప్పుడు చూడు, కోత మొదలైంది. ఇక రాత రాసిన భగవంతుడు కూడా నన్ను ఆపలేడు. ఇక నేను ఇంటికి వెళ్ళి అదో నేను తెచ్చుకుంటా. ఆ తర్వాత నీ సంగతి, ఆ డైరెక్టర్ సంగతి చెప్తా. మందు కొట్టడానికి నాకు తప్ప ఈ లోకంలో టైమింగ్ అందరికి తెలుసు. తొందరపడి బొక్క కోయిల
ముందే కూసింది నా వీపే విరిచింది. ఇక చాలు. అరే శోభనం పెళ్లి కొడుకు దృష్టి పెళ్లి కూతురుపై ఉండాలి, బాటిల్ మీద కాదు. ఇంకెక్కడ శోభనం అలా కష్టపడి 3 గంటలు సినిమా తీస్తే చూడ్డానికి సెన్సార్ వాళ్ళు 3 నిమిషాలే మిగిల్చినట్టు అయిపోయింది నా పరిస్థితి. ఆపు తాయిన పెగ్గు మొత్తం దిగిపోయింది నీ దెబ్బకి. అసలు నీకు ఇంతకు ఏం కావాలో చెప్పరా? నీ కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించరా. ఉద్యోగమా? నీకేం కావాలో నాకు తెలుసురా. థ్యాంక్స్ నానా. ఇంతకు నీకు కావాల్సింది ఉద్యోగమా శోభనమా? సోది సీన్ లేని టీవీ సీరియల్, శోభనం సీన్ లేని తెలుగు సినిమా బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా. నీకేం కావాలో నాకు అర్థమైందిరా. ఈ టాబ్లెట్ మీ ఆవిడకై తర్వాత పండుగ చేసుకో. నీ ఫోన్ మోగిందిరా. ఈ టైంలో ఫోన్ ఏమో చేద్దాను. వెళ్ళిపోయాడా? ఈయనకి ఈ స్పీడే తగ్గలేదు. ఆరని వాయించకుండా బండి తోలుతాడేమో, యాక్సిడెంట్ అయిపోదా? బాబాయ్. లక్కీ విందు కాఫీ ఏమైనా కావాలా? వద్దు. లక్కీ మంచినీళ్ళు తాగు. ఓకేనా? నీకు భోజనం కావాలా? నాకా ఫుల్ మిల్స్ కావాలి. సరే వెళ్ళి కూర్చో, 5 minutes లో రెడీ Okay, చేస్తాను. హలో, అరే మావిడితో మంచినీళ్ళు తాగించారా? ఏరా టాబ్లెట్ వేసావా? ఏరా ఏదవా, ఇలా అయితే ఈ సినిమా నీకోసం సీక్వెల్ చేయాలి. ముందు టాబ్లెట్ అయ్యి. ప్రొడ్యూసర్ మరి. అలాగేరా. లక్కీ నేను సర్దుతాను, నువ్వు వెళ్ళి నెయ్యి గిన్నె పట్టరా. ఈ అవతారానికి నెయ్యి కూడా కావాలా? ఇప్పటికే సుమో వస్తాదులా ఉన్నావు. జాబ్ లో చేరితే బోల్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ముందు ఆ పని చూడు. బా ఏ టాపిక్ మొదలు పెట్టినా సరే మళ్ళీ ఉద్యోగం దగ్గరికి వచ్చేస్తుంది. లక్కీ దొండకాయ కర్రీ ఎంత బాగుందో, సూపర్. ఏంటి ఒంట్లో బాలేదా? బానే ఉంది. ఎందుకని అడిగావు? ఏం లేదు, బెండకాయని పట్టుకుని దొండకాయ అంటుంటే డౌట్ వచ్చింది. అరే, విందు, నీళ్ళు తాగు. Action talk and no one bag of mouth. Cause we run the east, west, the north and south. Make them know say that them can't get me out. Anything that them hear, I we talk about. విందు, లక్కీ హ్మ్? ఒక గ్లాస్ మంచినీళ్ళు. టాబ్లెట్ కలిపి ఇవ్వనా కలపకుండా ఇవ్వనా? హే హాయ్. కో డైరెక్టర్ చేతకానోడు అయితే అప్రెంటిస్ సీన్ వివరిస్తానని నన్ను ఎదవని చేసి ఆడుకుంటుంది నీ ఫ్రెండ్. దిస్ ఇస్ గుడ్ బట్ లిటరల్లీ నాట్ గెటింగ్ బెస్ట్ ఐ సే. నీకు ఇంగ్లీష్ రాదు కదా, రిప్లెక్స్ బుక్ కొనుక్కో. లక్కీ